రామ్టాక్కి తిరిగి స్వాగతం. తమిళనాడు వారం రోజుల నుంచి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. నేనేదో స్టాలినో లేకపోతే మోడీ రామేశ్వరం యాత్రనో కాదు. ఈపీఎస్ అమిత్ షాని ఢిల్లీలో కలిసిన రోజు దగ్గర నుంచి మొదలైంది ఈ రాజకీయ ప్రకంపన. కానీ ఆ ఒక్కరోజే అది. అక్కడి నుంచి మొదలై ఇప్పటిదాకా కూడా అన్నామలై 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 తమిళనాట బీజేపీ సారథిగా ఉండబోతున్నాడా? తప్పించబోతున్నారా? తప్పిస్తే వచ్చే పరిణామాలేంటి? బీజేపీ భవిష్యత్ ఏంటి? అన్నాడీఎంకే బీజేపీ పొత్తు పెట్టుకుంటే ఎలా ఉండబోతుంది? అన్నామలై లేని అన్నాడీఎంకే బీజేపీ పొత్తు ఎలా ఉండబోతుంది? ఇవండి రాజకీయ ప్రకంపనలు అన్నీ. ఒక ఛానల్ కాదు, బీజేపీ అనుకూల, బీజేపీ వ్యతిరేక, రకరకాలుగా అన్ని రకాల టీవీల్లో, సోషల్ మీడియాలో విపరీతంగా జరుగుతున్నటువంటి చర్చ ఇదే. ఎందుకని? ఒక్కటి వాస్తవం అండి, ఎన్నైనా చెప్పండి, అన్నామలై క్రియేటెడ్ ఎ హిస్టరీ ఇన్ తమిళనాడు పాలిటిక్స్. అది ఎవరు మర్చిపోలేరు. ఇవాళ అన్నామలై బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండటం లేదు అనేటువంటి భావన తమిళనాడు బీజేపీ క్యాడర్ జీర్ణించుకోలేకపోతున్నారు. అది ఈపీఎస్ కోసం అన్నామలై బలవుతున్నాడనేటువంటి భావన క్యాడర్లో బలంగా వెళ్ళింది. అది నిజమో కాదో తెలియదు. చాలా ఛానల్స్, చాలా వార్తా సంస్థలు మేము పొత్తు పెట్టుకోవాలంటే అన్నామలై తప్పించండి అని చెప్పి ఈపీఎస్ కండిషన్ పెట్టినట్టుగా రాస్తూ ఉన్నాయి, చెప్తా ఉన్నాయి. దాంట్లో నిజానిజాలు మనకు తెలియదు. కానీ ఆ నేరేటివ్ బాగా కిందకెళ్ళింది. క్యాడర్ కూడా ఫీల్ అవుతున్నారు. ఈపీఎస్ కోసం అని చెప్పి అన్నామలైని తప్పిస్తారా అని అడుగుతున్నారు. మరి కొంతమంది ఏం చెప్తున్నారు? ఎందుకంటే వాట్ ఎవర్ మేబీ అన్నామలై కన్నా బీజేపీని ఇష్టపడేటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ఏమంటున్నారు, ఇవాళ మనం అన్నాడీఎంకే బీజేపీ కలిస్తేనే ఒక అర్థం పరమార్థం ఉంటుంది, లేకపోతే ఇద్దరి ఉనికి గల్లంతవుతుంది అనేటువంటి వాదన బాగా వినపడుతుంది. అంటే క్యాడర్లో కాదు, క్యాడర్ నాయకుల్లో. క్యాడర్లో మాత్రం అన్న ఏదైనా కానీ పొత్తు పెట్టుకోవద్దని వాళ్ళు ఎవరు చెప్పట్లా, అన్నామలై ఉండాలని కోరుకుంటున్నారు. ఈ రెండిటికి చాలా తేడా ఉంది. ఎందుకు? మీరు ఒకసారి ఆలోచిద్దామండి. ఇప్పుడు అన్నామలైని తప్పించి వేరే వాళ్ళని సారథిగా పెట్టి అన్నాడీఎంకే తోటి పొత్తు పెట్టుకున్నారనుకోండి, ఫస్ట్ వచ్చేదేంటి? అన్నాడీఎంకే తోటి పొత్తు కోసం అన్నామలైని బలి చేశారనేది క్యాడర్ బలంగా నమ్మే అవకాశం ఉంది. ఇది పార్టీకి డేంజరా కాదా? ప్రతి ఒక్కరు ఆలోచించాల్సినటువంటి విషయం. రెండోది, మీరు ఆ పొత్తు ఎలా ఉంటుంది? పొత్తు ఇప్పటికొస్తున్న వార్తలు ఏంటంటే అన్నాడీఎంకే ఆఫర్ చేసింది కేవలం 21 సీట్లట. అంటే పోయినసారి 21 సీట్లు ఇచ్చారు బీజేపీకి. అదే గనక 20కి డబుల్ అయినా 40 అయినా కూడా జనం యాక్సెప్ట్ చేయరు. అక్కడ పోయినసారి ఎంత తేడా ఉందండి? 21% అన్నాడీఎంకేకి వస్తే లోక్సభలో 11% బీజేపీకి వచ్చింది. నేను చెప్పేది పార్ట్నర్స్ని పక్కన పెట్టండి, వీళ్ళిద్దరు రెండు పార్టీలకి 11%. అంటే ఏంటి? మీకు రెండింత అన్నాడీఎంకే కంటే ఒకంత బీజేపీకి ఉంది. మరి ఆ మేరకు సీట్లు రావాలి కదా పొత్తులో. రాలేదనుకోండి, ఇందాక నేను చెప్పింది ఇంకా బలంగా క్యాడర్ నమ్ముతారు. ఎందుకంటే అదవరకు వేరండి. అదవరకు ఈపీఎస్ కూరలో కరివేపాకులాగా తీసేశాడు బీజేపీని. చివరి నిమిషం దాకా సీట్లు అనౌన్స్ చేయకుండా చివరిలో కొన్ని బలహీనమైన సీట్లు ఇచ్చి బీజేపీని దెబ్బతీసిందే ఈపీఎస్. ఇవాళ అదే ఈపీఎస్ నేను 21 సీట్లతో మొదలుపెట్టాడంటే కోపం రాదా క్యాడర్కి? నాయకులకు రాకపోవచ్చు, క్యాడర్కి కోపం వస్తుంది. ఎవరండి నాయకులు తమిళనాడులో? వాళ్ళు ఉన్నంతకాలం 3% మించి బీజేపీ పెరిగిందా? నాయకుడు పాత్ర చాలా ఇంపార్టెంట్ ఎక్కడైనా కూడా.
ఇవాళ బీజేపీ అధికారంలోకి వచ్చిందంటే దేశంలో మోడీని చూసి వచ్చింది. ఆర్గనైజేషన్గా బీజేపీకి చాలా పెద్ద ఆర్గనైజేషను, పటిష్టమైన క్యాడర్ ఉంది, ఒప్పుకుంటాను. అదొక్కటే సరిపోదండి ఎన్నికల్లో గెలవటానికి. అట్లనే ఇవాళ గనక ఇక్కడ తమిళనాడులో 3-11% పెరిగి ఇవాళ మనం ఇట్లా మాట్లాడుకుంటున్నామంటే రెండొంతులు అన్నాడీఎంకే కూటమికైతే ఒక వంతు బీజేపీ కూటమికి రావాలని కేవలం అన్నామలై వల్లనే అది సాధ్యమైంది. అది మనం మర్చిపోవద్దు. ఇంకా మూడోదండి, అసలు మీరే తీసుకొచ్చారు. ఏఐఎంకే, ఓపీఎస్ లాంటి వాళ్ళందరినీ మీరు తీసుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఏంటి? వాళ్ళని ఏం చేయబోతున్నారు? ఇది చాలా అందరూ అడుగుతున్నటువంటి ప్రశ్న. వాళ్ళని మీరు వదిలిపెట్టకుండా మీరు మరి ఎన్ని సీట్లు ఇస్తారు? ఎట్లా మీరు గౌరవప్రదమైన సీట్లు సాధించినప్పుడే వాళ్ళకి కూడా మీరు అకామిడేట్ చేయగలరు. సరే, ఇవన్నీ ఒకవైపు అయితే ఇంకోటి నడుస్తుంది. చాలా ఆశ్చర్యకర పరిణామం. సెంగుట్టియన్ చాలా సీనియర్ లీడర్. అన్నాడీఎంకే పుట్టినప్పటి నుంచి దాంట్లో ఉన్నటువంటి వ్యక్తి. ఒక విధంగా ఈపీఎస్ ఆయన దగ్గర పిఏగా ఉన్నాడు. సెంగుట్టియన్ సీనియర్ లీడర్. ఆయన ఢిల్లీ వెళ్ళి యూపీఎస్ కలవకముందే అమిత్ షాను కలిసి వచ్చాడు. సరే, పోయిన వారం శనివారం, ఆదివారం అక్కడే ఉంది కదా నిర్మలా సీతారామన్. నిర్మలా సీతారామన్ని శనివారం కలిశాడు ఆయన, సెంగుట్టియన్. అట్లానే ఆదివారం ఇంకొక లీడర్ అన్నాడీఎంకే ఎక్స్పెల్ చేసింది అదివరకు ఆ లీడర్ని, పళనిస్వామి, కేసీ పళనిస్వామి. ఆయన ఆదివారం వచ్చి నిర్మలా సీతారామన్ని కలిశాడు. ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. అసలు తమిళనాడు బీజేపీలో ఏమిటి, అసలు ఈ సెంగుట్టియన్ బీజేపీలో చేరతాడా, లేకపోతే సెంగుట్టియన్ను టీటీవీ దినకరన్ను ఓ పన్నీర్ సెల్వంతో కలిపి ఒక ఫ్రంట్ ఏర్పాటు చేస్తుందా? అసలు ఎవరికేం అర్థం కావట్లా. అన్నామలై సారథిగా ఉండి వీళ్ళందరినీ కలుపుకొని వెళ్తారా, లేదా అన్నామలైని దించేసేసి ఈపీఎస్ కోసం అని చెప్పి, ఎందుకంటే సేమ్ కేస్ట్ అనే పేరుతోటి వేరే సారథిని తీసుకొస్తారా? ఎవ్వరు ఏం చెప్పలేకపోతున్నారండి. ఇది త్వరలో అమిత్ షా చెన్నై వస్తాడట. ఏది ఏమైనా ఈ మధ్య ఇంకొక పుకార్లు ఏంటంటే అన్నామలై రాజ్యసభకి పంపించబోతున్నారనేది. అది మీరు అనుకోవచ్చు, అది గౌరవప్రదం, అన్నామలైని ఎక్కడ మేము తక్కువ చేసి చూడలేదని మీకు అనిపించవచ్చు, క్యాడర్ కనిపించాలి. చాలా ఇంపార్టెంట్. పొత్తు అవసరం అన్నాడీఎంకే తోటి, కానీ అన్నామలై అంతకన్నా అవసరం. అది గుర్తుపెట్టుకోవాలి బీజేపీ కేంద్ర నాయకత్వం. అన్నామలై మీరు అన్నాడీఎంకే తోటి పొత్తు పెట్టుకుంటారా పెట్టుకోరా ఒక విషయం, కానీ అన్నామలై అవసరమైతే 2026 అసెంబ్లీ ఎన్నికలకి అన్నిటికన్నా చాలా ఎక్కువ అవసరం ఉంది మన బీజేపీకి. ఒంటరిగా పోటీ చేసినా 11% మించి ఓట్లు సాధించగలడు. సీట్లు వస్తాయి, ఎన్ని వస్తాయో చెప్పలేను, కానీ అంటే మీరు అనొచ్చు సీట్లు ఇంపార్టెంట్ కదా అని. మీరు తమిళనాడు రాజకీయాల్ని మిగతా దేశంతో ఆలోచించొద్దు. ద్రవిడవాదం బలంగా ఉన్నటువంటి రాష్ట్రం, వేళ్ళూనుకున్నటువంటి రాష్ట్రాన్ని మొట్టమొదట ద్రవిడవాదాన్ని తుత్తునీయలు చేస్తుంది అన్నాం. ఒక్క రోజులో జరగదు ఇది. మీరు మిగతా అన్ని రాష్ట్రాల్లో మీరు ఎన్నికల పొత్తులు పెట్టుకోండి, బట్ తమిళనాడులో అన్నామలై మాట వినండి. ద్రవిడవాదాన్ని తుత్తునీయలు చేయాలంటే కనీసం 5-10 సంవత్సరాలు పట్టింది. అది అన్నామలై మొదలుపెట్టాడు. దాన్ని పూర్తి చేయనివ్వండి. అంత మాత్రాన ఆయన దుందుడుగ్గా ఒక్కడే వెళ్తానని చెప్పట్లేదు. నాకు తెలిసిన వార్తలు ఏంటంటే ఈపీఎస్ కాకుండా ఎవరైనా అన్నాడీఎంకేలో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏఐఎంకే, ఓ పన్నీర్ సెల్వం, సెంగుట్టియన్, సిపిఎస్ అందరినీ కలిపి కొత్త నాయకుడు సెంగుట్టియన్ ద్వారా పొత్తుకి అయితే బెటర్ అనేది. లేదంటే అసలు అన్నాడీఎంకే కాకపోయినా సీమాన్ తోటి పొత్తు పెట్టుకోనైనా సరే వెళ్తే బీజేపీకి దీర్ఘకాలంలో భవిష్యత్తు ఉంటుందనేది ఇంతకుముందే నేను చెప్పాను వీడియోలో. నాకెందుకోనో అది చాలా భవిష్యత్తు బీజేపీకి తమిళనాడులో పునాదులు గట్టిపడాలంటే ఇది చాలా ముఖ్యం. ఏది ఏమైనా అన్నామలై సారథిగానే 2026 అసెంబ్లీ ఎన్నికలకు వెళితేనే
దీర్ఘకాలంలో బీజేపీ భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే క్యాడర్ నిరుత్సాహపడిపోవటం, పొత్తు వలన అన్నాడీఎంకేకి లాభం చెందటం వలన చివరికి జరగబోయేదేంటి? ఎప్పటిలాగే తమిళ రాజకీయాలు 2 ద్రవిడ పార్టీల మధ్య ఉండబోతున్నాయి. అట్మోస్ట్ 3 ద్రవిడ పార్టీలు జోసెఫ్ విజయ్తో కూడా కలుపుకొని బీజేపీ భవిష్యత్తు దెబ్బతినకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అమిత్ షాది. తొందరపడి పొత్తుల కోసం అన్నామలైని బలి చేస్తే నష్టపోతుంది బీజేపీ. అన్నాడీఎంకే లాభపడవచ్చు, బీజేపీకి మాత్రం తీవ్ర నష్టం జరుగుతుందనేది మాత్రం నా ప్రగాఢ నమ్మకం. చూద్దాం ఏం జరుగుతుంది. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.